హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ సీత. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేము కూడా బాగున్నామండి. మీరందరూ కూడా బాగుండాలని ఆ దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మన వీడియో ఏంటో ఇప్పటికే మీకు అర్థమైపోయి ఉంటుంది. అవునండి, ఈరోజు పొలం అయితే వచ్చేసాం అందరమును. పొలంలో తేగలు తీస్తున్నారండి ఈరోజు ఈ వీడియోలో మనం ఎంతో ఇష్టంగా తినే తాటి తేగలను అసలు పాత్ర ఎలా వేస్తారు, తర్వాత అవి ఎన్ని రోజులకి తయారవుతాయి, ఆ తాటి తేగలన్నిటిని కూడా ఎలా కాలుస్తారు, ఎలా కట్టలు కడతారు, ఒక తాటి తేగను మనం తింటున్నాము అంటే దాని వెనకాల ఒక రైతు పడే కష్టం అనేది ఎలా ఉంటుందో ఇదంతా కూడా ఈరోజు వీడియోలో నేను మీకు చూపిస్తానండి. మీరు మాత్రం వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. వీడియో చూసిన తర్వాత లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. నేను ఎప్పుడు వీడియో పెట్టినా కానీ వీడియోని చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదండి. మీరు చేసే ఒక చిన్న లైక్ వల్ల ఈ వీడియో ఇక్కడితోనే ఆగకుండా ఇంకొంతమంది చూసే అవకాశం ఉంటుంది కాబట్టి మీరు లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. పక్కన లైక్ అనే బటన్ ఉంటుందండి, దాన్ని ప్రెస్ చేశారనుకో మన వీడియో లైక్ అవుతుంది. ఇంకొకరు చూసే అవకాశం కూడా మీరు వాళ్ళకి కల్పించినట్టే. వీడియోని చూసిన తర్వాత ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నారనుకోండి, వాళ్ళు ఛానల్ని కూడా కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోనే కాకుండా వెనక్కి వెళ్ళి ప్రీవియస్ వీడియోలు కూడా ఒకసారి చెక్ చేయండి. మీకు నా వ్లాగ్స్ కనుక నచ్చుతున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోతేనండి, ఈ రోజుల్లో చాలామందికి తాటి తేగలు ఎలా తీస్తారు వాటి ప్రాసెస్ అంతా కూడా తెలియదండి. పల్లెటూరులో ఉన్న వాళ్ళకైతే తెలుస్తుంది కానీ సిటీస్లో వాళ్ళందరికీ తెలీదు. ఇంకా ఈ రోజుల్లో పిల్లలకైతే అస్సలు తెలియదు కదండి. పల్లెటూరులో ఉన్న వాళ్ళకైనా చాలామందికి తెలియదండి. అంతెందుకండి, చిన్నప్పటి నుంచి పల్లెటూరులోనే పుట్టి పెరిగిన నాకే తాటి తేగలు ఎలా తీస్తారో తెలియదు. అంటే తాటి తేగలు తీస్తున్నాము అనేసి మా తాతయ్య మావయ్య పొలం వచ్చేసి ఈ పనంతా వాళ్ళే చేసుకునేవారు కానీ నేను ఎప్పుడూ చూడలేదండి. మనం విన్నది వేరు, చూసింది వేరు కదా. నేనేమో లాస్ట్ ఇయర్ ఇప్పుడు వచ్చి చూస్తున్నాను కాబట్టి ఆ ప్రాసెస్ అంతా తెలిసింది. కానీ తెలియని వాళ్ళందరూ కూడా చూస్తారు కదా అని ఈ వీడియో ద్వారా మీకైతే చూపిస్తున్నాను. మీరు కూడా చూసి తెలుసుకోండి. ఇదిగోండి, ఇక్కడ మీకు తాటి చెట్టుని కూడా చూపిస్తున్నాను నేను. ఈ తాటి చెట్టు నుంచి రాలిన తాటి పళ్ళతో 3 నెలల తర్వాత తాటి తేగలు అనేవి వస్తాయి. ఈరోజు ఉదయాన్నే లేచిన వెంటనే టిఫిన్ చేసేసి ఇక క్యారేజెస్ కూడా వండుకుని ఇక్కడికి తెచ్చేసుకున్నాము. ముందేమో మా మావయ్య వచ్చేసి ఇంకొక పాత్ర ఉంది, దాన్ని అయితే తీసేశారు. ఇదేమో 2వ పాత్ర అండి. ఇప్పుడు మేము వచ్చిన తర్వాత దీనిని కూడా స్టార్ట్ చేశారు. ఈరోజు సండే కాబట్టి పిల్లలు కూడా మాతోనే వచ్చేసారు. సండే కాకపోయినా ఇలాంటివి ఏవైనా చేసినప్పుడు పిల్లలు కూడా ఉండే టైంనే చూసి అలాంటి రోజుల్లోనే మేము ప్లాన్ చేసుకుంటాము. పిల్లలు కూడా సరదాగా ఆడుకుంటారు కదా అనేసి. తాటికాయల సీజన్లో తాటి చెట్టు నుంచి తాటి పండు రాలి కింద పడుతుంది కదండి. అలా రాలిన తాటి పళ్ళన్నిటిని కూడా ఒక చోట వేస్తారు. ఒకే వైపు ఉన్న తాటి చెట్ల నుంచి రాలిన పళ్ళన్నిటిని తీసుకొచ్చి ఒక చోట వేసేసి పైన మట్టి వేసేస్తారు. ఇలా మనకి ఎన్ని తాటి పళ్ళు అయితే దొరుకుతాయో అన్నిటినీ కూడా ఒకే చోట వేసేసి తాటి పాత్రనైతే రెడీ చేస్తారు. ఇదంతా కూడా ఒక తాటి పాత్ర అండి. ఇలా ఈ తాటికాయలన్నిటిని ఒకే చోట వేసి మట్టి వేసి కప్పెట్టేస్తే 3 నెలల తర్వాత తాటికాయలన్నీ కూడా తాటి తేగల్లా రెడీ అవుతాయి. ఇప్పుడు ఈ తాటి పాత్రని కొంచెం కొంచెంగా తవ్వుకుంటూ ఇదిగోండి చూసారు కదా, తేగలు అనేవి ఇలా కనపడుతూ ఉంటాయి. ఇక ఒకదాని తర్వాత ఒకటి అలా తీసుకుంటూ ఈ పాత్ర మొత్తాన్ని కూడా, ఈ పాత్రలో ఉన్న తేగలన్నిటిని కూడా ఇలా తీసేసుకోవాలి. ఇప్పుడు ఇదిగోండి, తాటి తేగలను ఎలా తీస్తున్నారో మీకు అర్థమయ్యే ఉంటుంది అనుకుంటున్నాను. చాలా కష్టమైన పనేనండి. ఇదిగోండి, ఇలా మొత్తం తేగలన్నిటిని కూడా ఒకదాని తర్వాత ఒకటి ఈ పాత్ర మొత్తం కూడా అలా తీస్తూనే ఉండాలి. ఇలా తేగల్ని తీసేటప్పుడు ఆ మట్టిలో నుంచి తేళ్ళు జరులు కూడా వస్తూ ఉంటాయండి. మాకు కూడా ఈరోజు 2-3 తేళ్ళు అయితే కనిపించాయి. ఒక్కోసారి ఏమో పాములు కూడా వస్తాయంటండి. ఈరోజు మాకైతే ఏం కనిపించలేదు కానీ ఒక్కోసారి పాములు కూడా వస్తూ ఉంటాయంట. ఎక్కడైతే తేలు కనిపించిందో ఇక అటువైపుకి మా పిల్లలు వెళ్ళడమే మానేశారు. ఇదిగోండి, పిల్లలు ఏమో ఇలా ఆడుకుంటున్నారు. ఇలా ఒకవైపు మా మావయ్య ఏమో తేగలు తీసి పక్కకు వేస్తుంటే ఆ తీసిన తేగలన్నిటిని కూడా మా తాతయ్య ఏమో మొదల వేర్లు, చివరేమో టెంకలు ఉంటాయి కదా, అవి ఇవి కూడా కత్తితో నరికేయాలి. తేగలకి మొదలున్న వేర్లు, చివరున్న టెంకలు రెండింటిని కూడా నరికేస్తున్నారు. నేనేమో ఒక 5-6 తేగల చొప్పున అలా వజ్జి పెట్టి ఇచ్చామనుకో తాతయ్యకి ఆ పని సింపుల్ అవుతుంది కదా అని నేనేమో ఇలా 5-6 తేగల వరకు వజ్జి పెట్టేసి తాతయ్యకి ఇస్తుంటే మా తాతయ్య ఏమో మొదలున్న వేర్లు, చివరున్న టెంకల్ని నరికేసి తేగలన్నిటిని పక్కన పెట్టేస్తున్నారు.
అందరం తలకొక పని చేసేసామనుకోండి ఈ పని కొంచెం సింపుల్ అవుతుంది కదా. ఒకళ్ళేమో తీస్తున్నారు, ఒకళ్ళేమో వజ్జి పెట్టేస్తున్నారు, ఒకళ్ళేమో తేగల్ని నరుగుతున్నారు. ఈ పిల్లలకి మాత్రం ఏం చేయాలో తెలియక పక్కనే చింత చెట్టు ఉందండి. ఆ చింత చెట్టుకి పైన ఎక్కడో చింతకాయలు కనిపిస్తున్నాయంట. గెడ తెచ్చుకుని ఆ చింతకాయలన్నీ రాలగొట్టేస్తాను అని మా పెద్దోడేమో ఆ ఆలోచన మీదే ఉన్నాడు. ఇటువైపు ఉన్న తాటికాయలన్నిటిని కూడా ఇక్కడ పాత్ర వేశారు కదా. ఇంకొక వైపు మళ్ళీ తాటి చెట్లు ఉంటాయి కదండి, వాటన్నిటిని కూడా ఇక్కడ వరకు తీసుకురావాలంటే కష్టం కాబట్టి మళ్ళీ వాటన్నిటిని సెపరేట్గా ఇంకొక చోట వేస్తారు. అంటే మనకి ఉండే తాటి చెట్లను బట్టి ఎక్కువ పాత్రలు వస్తూ ఉంటాయి. ఈరోజు పల్లెటూరులో కూడా తాటి చెట్లు ఉంచట్లేదండి, అందరూ తీయించేస్తున్నారు. తాటి చెట్లు కూడా బాగా తక్కువైపోయాయి. ఇది వరకైతే బాగా ఎక్కువ తాటి పాత్రలు వేసేవారంట, చాలా ఎక్కువ తేగలు తీసేవారంట. ఇప్పుడు అలా కాదులేండి, మాకు కూడా చాలా తక్కువే తాటి చెట్లు ఉన్నాయి. మాకు 2 పాత్రలే ఉన్నాయి. ఇది ఒకటిని ఇంకొక వైపు ఉన్న పొలంలో అక్కడ ఒకటి 2 పాత్రలే ఉన్నాయి మాకు కూడాను. ఇక్కడేమో మా పిల్లలు చింత చెట్టుకున్న ఆకును తింటున్నారండి. చింతాకు కొంచెం పుల్లపుల్లగా ఉంటుంది కదా, బాగా నచ్చినట్టుంది. ఇక లేతగా ఉన్న ఆకంతా కోసుకుని పిల్లలు ఏమో ఇక్కడ చింతాకు తింటున్నారు. ఇదిగోండి తీసిన తేగాలన్నిటికి కూడా మొదలున్న వేర్లు, చివరున్న టెంకలు 2 కూడా ఇలా నరికేసి పక్కన పెట్టుకోవాలి. ఇదిగోండి కాసేపటికి తేగల పాత్ర తీయడం అయితే చివరి వరకు వచ్చేసింది. ఇదంతా కూడా తీసేశారు, ఇంకా ఈ కొంచెం మాత్రమే మిగిలింది. ఇక్కడేమో తాతయ్య మొదలు చివర నరికేసిన తేగలన్నిటిని కూడా కాల్చడానికి ఇంకొక వైపు అయితే డబ్బాలో పెట్టేసుకుని అక్కడికైతే తీసుకెళ్తున్నారు. తేగల్ని కాల్చడానికి పుల్ల అయితే ఇక్కడ లేదండి, ఇంకొక వైపు ఉంది. అంటే చెట్లు గట్ట లేకుండా ఖాళీ స్థలంలో ఉన్న కాడ తేగల్ని కాలుస్తారు కదా, ఇంకొక వైపు తేగల్ని తీశారు కదా, అవన్నీ అక్కడ ఉన్నాయి. వీటిని కూడా తీసుకువెళ్ళి అక్కడ పెట్టేసామనుకోండి అన్నీ ఒకేసారి కాల్చేసుకోవచ్చు. పిల్లలకి ఏవైనా పనులు చెప్తే చేయరు కానండి, ఇదిగోండి ఇలాంటి పనులు వద్దన్నా చేస్తారు. ఇక్కడున్న తేగలన్నిటిని కూడా ఇంకొక వైపు ఈరోజు పిల్లలిద్దరే లాక్కెళ్ళిపోయారండి. ఇవన్నీ కూడా టెంకలు, ఇవి మనకి ఇంకా ఎందుకు పనికి రావు. బాగున్న టెంకల్లో బుర్రగుంజు ఉంటుందండి, అవన్నీ కూడా ఇంకొక వైపు వేశారు. ఇక్కడ తేగలు తీయడం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక కాల్చడానికి ఇంకొక వైపు అయితే వెళ్ళిపోతున్నాము. అక్కడున్న తేగలన్నిటిని తీసుకొచ్చి ఇక్కడ వేసేశారు. ఇప్పుడు ఈ తేగలన్నిటిని కూడా నూనె డబ్బాల్లో సదిరేసుకోవాలి. ఈ నూనె డబ్బాలు ఏంటంటేనండి, మనం 15 లీటర్స్వి ఆయిల్ క్యాన్స్ కొనుక్కుంటాం కదా, ఆ ఆయిల్ క్యాన్స్ అండి. వీటిని తేగలు కాల్చడానికి ఉపయోగించేస్తారు. అంటే కొన్ని తేగల్ని కుండల్లోనూ కాలుస్తారు, కొన్ని తేగలేమో ఈ నూనె డబ్బాల్లో కూడా పెట్టి కాల్చేసుకోవచ్చు. మనం ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి తీస్తాం కదండి, ఇప్పుడు తేగలు తీయడం కూడా తక్కువైపోయింది కాబట్టి మనం కుండల్ని కొనే కంటే ఇలా నూనె డబ్బాలు ఇంట్లో ఉంటాయి కాబట్టి వాటిని కూడా వాడేసుకోవచ్చు. ఇప్పుడు మేము ఈ తేగలన్నిటిని నూనె డబ్బాల్లోనూ ఇంకా మట్టి కుండల్లో కూడా వజ్జుబెట్టి సర్దేసుకుంటున్నాము. ఇక తేగల్ని కాల్చడం ఒకటే లేటు, తేగల్ని కూడా కాల్చేసామనుకోండి చాలా వరకు పని అయిపోయినట్టే. ఇప్పుడు మనం సర్దుకున్న ఈ తేగలన్నిటిని కూడా ఒకే చోటకు తీసుకొచ్చేసి తేగలేమో కిందకు ఉండేలాగా, ఆ నూనె డబ్బా ఏమో పైకి వచ్చేలాగా ఇక నేను మీకు చూపిస్తున్నాను కదా, ఈ విధంగా అయితే ఒక చోట సర్దేసుకోవాలి. కుండలైనా అంతేనండి, తేగలు కిందకు వచ్చేలాగా కుండని తిరగబెట్టి పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ నూనె డబ్బాలన్నిటి మీద పొల్లల్ని పెట్టేసుకుని మంటను అంటించేసామనుకోండి, కాసేపు అలా పొల్లలు వేసి కాలిస్తే ఈ కిందనున్న తేగలు కూడా కాలిపోతాయి. చిన్న చిన్న అంటే వేయండి. పక్కకంటే ఈ కృషి అయ్యి పెట్టద్దు అన్నాడుగా తాతయ్య. పెద్ద పక్కకంటే ఎండలో వద్దురని ఎండలోకి వచ్చి
బాగా ఎక్కువగా మంటను వేసేసాం కదా, ఈ లోపల తేగలు కాలుతూ ఉంటాయి, భోజనం చేసి వచ్చేద్దాము అనేసి ఇప్పుడైతే షెడ్ దగ్గరికి వచ్చేసాము. మేము వెళ్ళేసరికి మంటంతా మండి తేగలు కూడా బాగా కాలిపోయి ఉంటాయి. వెళ్ళిన తర్వాత తేగలను కూడా తీసేసుకుంటే అక్కడితో ఆ పని అంటూ అయిపోతుంది. ఈరోజు టిఫిన్కి నేను పూరీలు వేశానండి. ఇక కూర వండేసరికి లేట్ అయిపోతుంది అనేసి పప్పుచారు కాసేసాను. ఈరోజు మా పొలంలో మా భోజనం అయితే పప్పుచారు ఆవకాయ పచ్చడి ఇలా అయితే భోజనం చేసేస్తున్నాము. మేము భోజనం చేసి వచ్చేసరికి తేగలన్నీ కూడా కాలిపోయాయి. ఇప్పుడు ఒక కర్ర సహాయంతో నుప్పులన్నిటిని పక్కకు గెంటేసి ఆ కర్ర సహాయంతో నూనె డబ్బాలన్నిటిని కూడా తీసుకొచ్చి తేగలన్నిటిని ఒకవైపు అయితే వేసేస్తారు. ఒకవైపేమో ఆ వేడంతా మొహానికి తన్నేస్తూ ఉంటుంది. అలాగైనా కానీ ఇక తప్పదండి, ఇలా అయితే తీసుకొచ్చి తేగలన్నిటిని ఒక చోట వేసేస్తారు. ఇప్పటికీ కాల్చిన తేగలన్నిటిని ఒక చోట వేయడం అయితే అయిపోయింది. ఇప్పుడు తేగల్ని కూడా కట్టలు కట్టేయాలి. అందుకని ఇక్కడ తాతయ్య తాటాకులను కూడా నరుగుతున్నారు. అందులేసి ముందుగా కాల్చిన తేగను ఇక్కడ మా తాతయ్య పాటమ్మ తల్లికి కూడా పెడుతున్నారు. అవి పొలంలో ఏం పండినా కానీ ముందుగా అలా పెట్టడం అయితే మా తాతయ్యకి బాగా అలవాటు. పాటమ్మ తల్లికి ఇక్కడ తేగను కూడా పెడుతున్నారు. ఇప్పుడు మేము ఈ తేగలన్నిటిని కూడా 5 తేగల చొప్పున కట్టలైతే కట్టేస్తున్నాము. చూశారు కదండి, ఒక్క తేగను మనం తింటున్నాము అంటే దాని వెనకాల రైతు పడే కష్టం ఎంత ఉంటుందో మీకు ఈ వీడియోలో చూపించాననే అనుకుంటున్నాను. ఒక కట్ట తేగలు కొనుక్కుంటేనండి మనం అయ్య బాబోయ్ కట్ట అంత రేటు ఎంత రేటు అనుకుంటామండి. కానీ దాని వెనకాల రైతు పడే కష్టం చూసారండి. మీరు ఒక తేగల కట్టని ఎంత ఎక్కువ రేటుకి కొన్నా కానీ ఇంత కష్టపడ్డ రైతుకైతే ఆ ఫలితం దక్కదండి. మా దగ్గర తక్కువకే కొనుక్కెళ్ళిపోతారు కానీ మీకు అమ్మేసరికి ఎక్కువ రేటుతో అమ్ముతారు. ఇంత కష్టపడ్డ రైతుకి మాత్రం ఫలితం తక్కువగానే ఉంటుంది. డబ్బులు వచ్చినా రాకపోయినా రైతు మాత్రం ఈ పనిని ఆపకుండా కష్టపడుతూనే ఉంటాడండి. అది ఒక్క తేగలనే కాదు, ఈరోజు వీడియోలో నేను మీకు తేగలు తీయడం చూపించాను. ఇంకా వరి చేను వేసే వాళ్ళైనా ఏ రైతైనా అంతేనండి. మాదేమో జీడి తోట కదండి, జీడి గింజల్ని ఒక్కోసారి రేటు పర్వాలేదు బాగానే ఉంటుంది కానీ తక్కువ రేటుకి కొన్నప్పుడు కూడా పప్పు రేటు మాత్రం ఎక్కువగానే ఉంటుంది. గింజలు తక్కువకి అమ్మేసాం కదా అని పప్పు రేటు కూడా తక్కువగా ఉందనుకుంటే పప్పు రేటు ఎప్పుడూ ఎక్కువగానే ఉంటుంది. కానీ గింజలు మాత్రం మా దగ్గర తక్కువకే కొంటారు. అలా ఉంటాయండి రైతుల కష్టాలు. అది ఎంత కష్టమైనా కానీ రైతు చేసే పని మాత్రం అస్సలు ఆపడండి. ఫైనల్గా నాకు ఈరోజు ఒక్క మాట చెప్పాలనిపిస్తుందండి. జై జవాన్ జై కిసాన్, ఈ మాట అయితే నాకు ఎందుకో చెప్పాలనిపించింది. ఇప్పుడు మేము ఈ కట్టలన్నీ కూడా ఇలా కట్టేసుకుంటున్నాము. వీటన్నిటిని కొనడానికి ఇంకొంతమంది ఉంటారండి బయట వ్యాపారం చేసుకునే వాళ్ళు. మన దగ్గర కొని వాళ్ళు మళ్ళీ వేరే చోట అమ్ముకుంటారు. మా పిల్లల అవతారాలు చూస్తుంటే ఈరోజు నాకే భయం వేస్తుంది. చాలా దారుణంగా తయారయ్యారు. బట్టలంతా కూడా మట్టి మట్టి చేసేసుకున్నారు. ఇప్పటికీ తేగల్ని కట్టలు కట్టడం అయితే అయిపోయిందండి. తేగల్ని కాల్చిన తర్వాత ఒక తేగ అయితే తిన్నాం కానీ మళ్ళీ ఏమీ తినలేదు. ఇక ఇంటికి వెళ్ళిపోతున్నాం కదా అని మేము కూడా తేగల్ని తింటున్నాము. నేలను బట్టి కూడా తేగల టేస్ట్ మారుతూ ఉంటుందంటండి. మా పెద్దనాన్న అంటూ ఉంటాడు మా తేగల కంటే మీ తేగలే బాగుంటాయి అనేసి. అలా కూడా ఉంటుందా అని నేను అడిగితే లేదు, నేలని బట్టి కూడా తేగల టేస్ట్ బాగుంటుంది, మీ నేలలో తేగలు చాలా బాగుంటాయి అనేసి మా పెద్దనాన్న అంటూ ఉంటాడు. తేగల్లో పీచు పదార్థం ఎక్కువగా ఉంటుందండి. తేగలు తినడం కూడా చాలా మంచిది. ఈ సీజన్లోనే ఎక్కువగా తేగలు దొరుకుతాయి కాబట్టి మీరు కూడా దొరికినప్పుడల్లా తీసి తెచ్చుకుని తేగల్ని బాగా తినండి.
మేము ఇంకా లేతగా ఉన్న కొన్ని తేగలను అయితే తీయకుండా అలా ఉంచుకున్నాము. మా ఊరు వెళ్ళినప్పుడు కానీ లేదంటే పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు కానీ తీసుకువెళ్ళడానికి ఉంటాయి కదా అని ఆ ఊరు వెళ్ళేటప్పుడు అప్పటికప్పుడు తీసుకుని కాల్చుకుని పట్టుకెళ్ళిపోవచ్చు. ఇప్పుడే తీసేసామనుకోండి వెళ్ళేటప్పటికి బాగోవు కదా అనేసి కొన్ని లేతగా ఉన్న తేగలను అయితే అలానే ఉంచేసాము. ఇక్కడ మా పిల్లలైతే మధ్యలో వచ్చే చందమామ కోసం దెబ్బలాడుకుంటున్నారండి. మేము ఎవరు తేగలు తిన్నా కానీ చందమామ మాత్రం వాళ్ళకి ఇచ్చేయాలి. ఇక్కడ చందమామ కోసం గొడవ పడుతూనే ఉన్నారు. ఇలా అప్పటికప్పుడు కాల్చిన తేగను తిందామన్నా అందరికీ దొరకదండి. అది ఒక రైతులకు మాత్రమే దొరుకుతుంది. అప్పుడే కాల్చిన తేగ మాత్రం చాలా టేస్టీగా ఉంటుంది. ఇది వాటి వీడియో అండి. ఈ వీడియోలో మేము తేగల్ని ఎలా తీసామో మా పొలంలో ఇవన్నీ కూడా మీకు చూపించాను కదా. వీడియో నచ్చితే లైక్ చేయండి. కొత్త వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దామండి. అప్పటి వరకు ఉంటానండి. బాయ్ అండి. బాయ్.